ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల విఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గతంలో నన్ను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవనీయులైనటువంటి మా ప్రెసిడెంట్ గారు జనరల్ చెన్నకల శ్రీనివాసరావు గారు, అలాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు సంఘం నా మీద నమ్మకం ఉంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ పదవికి నన్ను ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ యొక్క పదవికి నాకు ఇచ్చినందుకు బాధ్యతగా భావించి ఈ యొక్క సంఘానికి సర్వీస్ చేస్తానని మా ప్రెసిడెంట్ గారికి, అలాగే మా కార్యవర్గ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ప్రతి సంవత్సరం జనరల్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ జనరల్ మీటింగు ఈసారి ఒంగోలు పట్టణంలో నిర్వహించాం. ఈ జనరల్ మీటింగ్కు ప్రధాన అంశాలు ఏంటంటే, లాస్ట్ మంత్లో మా జనరల్ సెక్రటరీ గారు పదవీ విరమణ చేస్తున్నారు. సో ఆ పదవీ విరమణలో ఆ పోస్టును ఫిలప్ చేసుకునే దానికి సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మా గతంలో ఈ సంఘంలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఆ ఉపాధ్యక్ష పదవి నుంచి ఈరోజు జనరల్ సెక్రటరీగా మేమందరం ఏకగ్రీవంగా నిర్ణయించుకుంటున్నాం. అదేవిధంగా హజరతయ్య గారు ఉపాధ్యక్షుడు ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఆ ఖాళీలో వి తిరుపతి స్వామి గారిని, ఆర్ఎస్ఐ గారిని ఆ పదవిలో నియమించుకున్నాం. అదేవిధంగా రాష్ట్రం అంటే మేము ఆ సంఘం ఏర్పడినప్పుడు 18 యూనిట్ల సంఘాలతోనే మేము చేసుకున్నాం. ఇప్పుడు 26 జిల్లాలు పెరిగిపోయినట్టు వల్ల కొంతమంది కోఆప్టెడ్ మెంబర్స్ని, ఒక 5 మంది కోఆప్టెడ్ మెంబర్స్ని కూడా ఈ సందర్భంగా ఎన్నుకున్నాం. అదేవిధంగా మా యొక్క అజెండా నెంబర్ 2లో ఉన్నటువంటి అంశాలు ముఖ్యమైనవి. మాకు సరెండర్ లీవ్స్, టీఏలు ఇవి జాప్యం జరుగుతున్నాయి. ఇవి ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వంలో మేము పనిచేస్తూనే ఉన్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసాం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో పనిచేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా పోలీసులు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగానే పనిచేస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంగా ఒక క్లారిటీగా ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి వ్యవస్థలో కూడా 100% ఎక్కడా లేదు. అది ఏ వ్యవస్థ అయినా సరే, అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, మరి ఏది వ్యవస్థ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని ఎవరైతే ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరైతే చేస్తారో చట్టపరంగా వాళ్ళందరూ శిక్షార్హులే. అది ఎవరైనా ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా దానికి కట్టుబడాల్సి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్గా మేము ఎప్పుడు కూడా పోలీస్ శాఖ మేము బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ ప్రభుత్వాలను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాల యొక్క చట్టాలకి నిర్దేశించిన దానికి లోబడి పనిచేయాల్సి వస్తుంది తప్ప మాకు పార్టీలతో సంబంధాలు ఉండవని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం.